ఈక్వెడార్లో జరిగిన కోడి పందాలు హింసాత్మకంగా మారాయి. సాయుధులు జరిపిన కాల్పుల్లో 12 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో వీక్షకులు గాయపడ్డారు. మిలిటరీ తరహా దుస్తులతో చొరబడిన దుండగులు కోడి పందాల వద్ద ఊసకోతకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. స్థానిక డ్రగ్స్ ముఠాలు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఈక్వెడార్ మనాబీ ప్రావిన్స్లోని లా వాలెన్సియాలో కోడి పందేలు జరుగుతూ ఉండగా వీక్షకులకు అనూహ్య పరిణామం ఎదురైంది. శుక్రవారం అర్ధరాత్రి భారీగా ఆయుధాలతో వచ్చిన పలువురు దుండగులు వారిపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడున్న వారంతా పరుగులు తీశారు. క్షణాల వ్యవధిలోనే బుల్లెట్ గాయాలతో 12 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల ఘటన ఈ ఏడాది జరిగిన ఘోరమైన ఊచకోతల్లో ఒకటిగా అభివర్ణించారు. కోడి పందేల వద్ద కాల్పులకు పాల్పడిన దుండగులు మిలిటరీ తరహా దుస్తులు ధరించి వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసిందన్నారు. స్థానిక డ్రగ్స్ ముఠాలు కాల్పులకు పాల్పడి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు అవి లాంగ్ రేంజ్ ఫైర్ ఆర్మ్స్ అని తెలిపారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.